తెలంగాణ ఆత్మను పదబంధాలుగా మలచిన మట్టి మనిషి గుండెల్లో నుంచి కవిత్వాన్ని పుట్టించిన ప్రజాకవి అందెశ్రీ ఇక లేరు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ హే జయ హే తెలంగాణ రచయిత అశోక్ కవిత్వంలో మేధావి అయిన ఆయన 64 ఏళ్ల వయసులో హైదరాబాదులో కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామం ఆయన జన్మస్థలం. పేద కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో గొర్రెల కాపరిగా, తరువాత భవన నిర్మాణ కార్మికుడిగా జీవనాన్ని సాగించారు. పాఠశాల విద్య లేకపోయినా ఆయన కవిత్వం తెలంగాణ మట్టిని తాకేలా ఉండేది. ఆయన పదాలు పుస్తకాల పుటలకే పరిమితం కాకుండా ప్రజల నోట నడిచే గీతాలుగా మారాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అందెశ్రీ కవిత్వం ప్రజల్లో చైతన్యం నింపింది. మాయమైపోతున్నాడమ్మ వంటి గీతాలు తెలంగాణ ఆవేదనను ప్రతిబింబించాయి. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతం రాష్ట్రానికి గుర్తింపు పొందిన అధికార గీతకంగా నిలిచింది. ఆ గీతం తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది ప్రజల గొంతుకగా మారి ఉద్యమానికి శక్తినిచ్చింది. అందెశ్రీ కవిత్వం భూస్పర్శతో కూడినది. అందులో మట్టి వాసన, పల్లె మనసు, ప్రజల బతుకు ప్రతిబింబం కనిపిస్తాయి. ఆయనకు ఆశు కవిత్వం, స్ఫురద కవిత్వంలో అసాధారణ ప్రతిభ ఉంది. ఏ సందర్భంలోనైనా, ఏ అంశం పైనైనా కవితా రూపంలో స్పందించగలడం ఆయన యొక్క ప్రత్యేకత. అందెశ్రీ కవిత్వం ప్రజల మనసు గెలుచుకున్నదే కాదు, అనేక గౌరవాలు కూడా అందించింది. 2006లో గంగ సినిమా గీత రచనకు గాను నంది పురస్కారం లభించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, లోకనాయక్ పురస్కారం, అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ లభించాయి. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని, ఆయన రచించిన రాష్ట్ర గీతం కోట్లాది ప్రజల గొంతుకగా మారింది అని, తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది అని సీఎం పేర్కొన్నారు. సాధారణ గొర్రెల కాపరి నుంచి తెలంగాణ గీతకర్తగా ఎదిగిన అందెశ్రీ జీవితం స్ఫూర్తిదాయకం. ఆయన కవిత్వం తెలంగాణ భావజాలానికి ప్రతిరూపం. ప్రజా మనసులలో ఆయన పేరు, ఆయన గీతాలు, ఆయన యొక్క జయ జయ హే తెలంగాణ గీతం శాశ్వతంగా మారుమోగుతూనే ఉంటాయి. ఈయన తెలంగాణ సాహితీ లోకానికో శతశిరస్సు కవి. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన అందెశ్రీకి ఇదే మా నివాళి.